హలో! హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. అది కూడా లాంగ్ ఫ్రాక్‌ని బేస్ చేసుకుంటూ దీని కొలతలతోటి ఈ లాంగ్ ఫ్రాక్ యొక్క కొలతలతోటి చూసుకొని మనం ప్రిన్సెస్ కట్‌ది బ్యాక్, ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇదైతే మెజర్మెంట్ అండి. దీనికైతే ఏమి డాట్స్ కానీ ప్రిన్స్ కట్ కానీ ఏం పెట్టకుండా నార్మల్గా కుట్టారు. ఇప్పుడైతే వీళ్ళు మనకు ప్రిన్స్ కట్ లాగా కుట్టమన్నారు. ఈ నార్మల్ దాంతో మనం ప్రిన్స్ కట్ ఎలా కట్ చేసుకొని లాంగ్ ఫ్రాక్ కుట్టుకోవాలో చూద్దాము. ఇదైతే కనుక దీనిది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఎడ్జులు సమానంగా ఉండేటట్టు ఒక లైన్ అయితే గీసుకోవాలి. దీన్ని నీట్గా కట్ చేసుకోవాలండి. కట్ చేసేసుకొని ఇప్పుడు దీని యొక్క పొడవు బాడీ పార్ట్ కటింగ్ చూద్దాము. నెక్స్ట్ వీడియోలో బాటమ్ కటింగ్, స్టిచ్చింగ్ చూద్దామండి. ఇదైతే ఈ షోల్డర్ దగ్గర నుంచి టేప్ని ఇలా పెట్టుకొని చిన్నగా కొంచెం లాగినట్టుగా పట్టుకొని చూసుకోవాలి. చూడండి ఇది ఎంత ఉంది, 15.5 ఉంది. ఈ 15.5కి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఇక్కడ పెట్టుకోవాలి. 1 ఇంచ్ కలుపుకుంటే 16.5 ఉంటుంది. ఇదే 16.5ని ఇక్కడ పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఈ రెండు డాట్స్ని కలుపుతూ ఒక లైన్ అయితే ఇలా నీట్గా గీసుకోవాలి. ఇలాగా స్ట్రైట్గా గీసుకొని ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందో చూద్దాం. మనం ఈ ఫ్రాక్కి నడుము లూజ్ అనేది ఎంత ఉందో చూద్దాము. అండి ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి పట్టుకొని ఇక్కడ నుంచి ఇలా ఇలా కొంచెం కొంచెం లాక్కుంటూ చూసుకోవాలి. కరెక్ట్గా అయితే 19 ఉందండి, 19.5 ఉంది. 19.5ని హాఫ్ ఫోల్డింగ్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు 1 వస్తుంది, ఒక భాగం వస్తుంది. దానికి ఇలా పెట్టుకోవాలి. 2 లైన్స్ తక్కువ 10 వచ్చింది. ఇలా పెడుతున్నాను. పెట్టేసిన తర్వాత ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ పెట్టేస్తున్నా. డాట్స్ పెట్టుకుంటాం కదా దానికోసం. ఇక్కడ ఎంతైతే వచ్చిందో దానికి 1.5 ఇంచ్ కలుపుకుంటే కనుక ఆర్మ్ లూజ్ దగ్గర సెట్ అవుతుంది. పెట్టుకోవాలి. 1.5 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్, షోల్డర్. నెక్ అనేది ఇది పెద్ద సైజు కదండి. దీనికైతే 6, లాంగ్ ఫ్రాక్స్కి మ్యాక్సిమం 6 ఉంటుందండి. బ్లౌజెస్కి అయితే 5.5, 5 అలా పెట్టుకోవాలి. లాంగ్ ఫ్రాక్స్కి అయితే 6, ఎందుకంటే డీప్ కొంచెం తక్కువ ఉంటుంది కదా బ్యాక్ సైడ్. అప్పుడు మనకు విడ్త్ ఎక్కువ ఉన్నా ఏం కాదు, జారం అనమాట. దీనికైతే బ్యాక్ పొడవు అనేది 9 ఇంచెస్ పెడుతున్నాను. చూద్దాం దీనికి ఎంత ఉందో. వాళ్ళైతే 9 పెట్టమన్నారండి. కొంచెం వెయిట్ ఉందండి, 9 పెడతాము. ఇదే ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అదే 3 ఇంచెస్ ఇక్కడ కూడా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు ఈ 2 లైన్లను కలుపుతూ ఒక లైన్ గీసుకోవాలి. ఇలాగా ఇక్కడ ఒక 1/2 ఇంచ్, 1 ఇంచ్ కానీ మనకు ఎక్కువ బ్రాడ్గా కావాలంటే 1/2 ఇంచ్ పెట్టుకోవచ్చు, లేదు అంటే 1 ఇంచ్ పెట్టుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఇలా పెట్టాలి. ఓకేనా. ఇప్పుడైతే బ్లౌజెస్కి అయితే మనము చంక డౌన్ అనేది 6 ఇంచెస్ పెట్టుకుంటాం కదా, కానీ లాంగ్ ఫ్రాక్స్కి ఏంటంటే 6.5 పెట్టుకోవాలి. 6.5 పెట్టుకుంటే టై కొంచెం మరీ పైకి ఉండకుండా కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2 లైన్ ఇవి కలుపుకుంటూ ఇలా అయితే ఒకటి గీసుకోవాలి.
అర్థమవుతుందండి. స్లోగా గీసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఈ 2 డాట్స్ను కలుపుకు ఒక లైన్ గీసుకోవాలి. ఖర్చు కోసం ఇదైతే 1.5 ఇంచ్ ఉంటుంది, అందుకని నేను మెజర్ చేయకుండా కట్ చేసేస్తున్నాను. ఇంతేనండి. ఇక్కడైతే మనము డాట్స్ కోసం ఇక్కడ 1 ఇంచ్ పెట్టుకున్నాం కదా, అదే 1 ఇంచ్ని ఇక్కడ 4 ఇంచుల దగ్గర పెట్టేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. డాట్ పొడవు అనేది హైట్ కొంచెం, ఇది బ్లౌజ్ హైట్గా ఉంది కాబట్టి 4.5 పెట్టుకున్నాను. అంతేనండి. ఇదైతే బ్యాక్ పార్ట్. మార్క్ చేసుకున్న దాని వెంట ఇలా స్లోగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మటుకు ఒక 1/2 ఇంచి తగ్గించుకొని, ఇక్కడ ఉంది కదండి ఈ డాట్స్ దగ్గర నుంచి ఇలా పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోవాలండి. ఇట్లా స్ట్రైట్గా గీసుకుంటే మనం కుట్టుకునేటప్పుడు లాంగ్ ఫ్రాక్ కింద కొంచెం బరువుగా ఉంటుంది కదండి, అందుకని కిందికి జారినట్టుగా లేకుండా కరెక్ట్గా కూర్చుంటుంది, సెట్ అయినట్టుగా ఉంటుంది అలా కట్ చేయడం వల్ల. ఇవనేది డాట్స్ కోసం అండి. బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీ అండి ఫ్రంట్ పార్ట్ కూడా. ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ని సేమ్ టు సేమ్ ఇలా పెట్టేసుకోవాలి దీని మీద. ఐరన్ చేసుకుంటే ముడతలు అనేవి లేకుండా నీట్గా ఉంటుంది, అందుకని ఐరన్ చేస్తున్నాను. ఇందాక ఒకవైపే చేశాను. బ్యాక్ పార్ట్ని సేమ్ టు సేమ్ ఇది ఎలా అయితే ఉందో అలానే పెట్టుకోవాలి. ఓకేనా. చూద్దాము, మనం 6 పెట్టుకున్నాం కదా, 6 ఉందో లేదో చూసుకొని దానికి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. సిక్స్ అండ్ హాఫ్ పెడుతున్నాండి. ఇది కూడా వెడల్పు 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ రెండుని కలుపుతూ ఒక లైన్ అయితే గీసుకోవాలి.
అయితే పక్కన మీద కట్ చేస్తానండి నేను, ఇప్పుడైతే కట్ చేయట్లేదు. ప్రిన్సెస్ కట్ కోసం అయితే 4 ఇంచెస్ దగ్గర ఒక లైన్ గీసుకోవాలి. తీసుకొని మనం డాట్ వెడల్పు అయితే ఎంత తీసుకున్నాం, 1 ఇంచ్ తీసుకున్నాం కదా, అదే 1 ఇంచ్ని ఇక్కడ యాడ్ చేసుకొని డాట్ పొడవు అయితే 4.5 పెట్టుకోవాలి. దీన్ని ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకుంటూ ఇలా అయితే ఒక మార్క్ అయితే గీసుకోవాలి. ఇక్కడ కట్ చేసిన 1 ఇంచ్ ఉంది కదండి, అది అనేది ఇక్కడ పెంచుకోవాలి లాస్ట్లో. ఉంచుకొని ఇక్కడ ఒక 1/2 ఇంచ్ డౌన్ తీసుకోవాలి. ఇలా సేమ్ ఇది ఎలా అయితే ఉందో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. నేను కట్ చేసి చూపిస్తాను చూడండి. దీనికనేది ఈ చంక దగ్గర కొంచెం ఇలా క్రాస్గా తీసుకుంటే ఉగ్గులు అనేవి రాకుండా కరెక్ట్గా ఉంటుంది. కొంచెం ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. రెండింటి దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇవి స్టిచ్ చేసేటప్పుడు ఏంటంటే ఇవి రెండు అనేవి ఒక దగ్గరగా వస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది. చూసారా, ఇవి రెండు. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. 4 ఫోల్డింగ్స్ ఉంది కదా, దీన్ని ఈ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఇలాగా వేసుకొని ఎడ్జులు సమానంగా ఉండేలాగా ఒక లైన్ అయితే గీసుకుందాము. కనిపిస్తుందా? ఇలా ముడతలేం లేకుండా మంచిగా ఈ హ్యాండ్ ఒక పొడవు ఎంత ఉందో చూద్దాం మనం ఫస్ట్. జాయింట్ దగ్గర నుంచి, జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ దగ్గర నుంచి ఇలా టేప్ పెట్టుకొని కొంచెం కొంచెం పట్టుకుంటూ కొంచెం చూడాలి. కరెక్ట్గా 11 ఉందండి. ఈ 11కి 1 ఇంచ్ కలుపుకొని మార్క్ చేసుకోవాలి. 12 అండి, మొత్తం 12 ఇంచెస్. ఇదే 12 ఇంచెస్ని ఇక్కడ కూడా పెట్టుకోవాలి స్ట్రైట్గా. దీని లూజ్ ఎంత ఉందో చూడాలి మనం. హ్యాండ్ లూజ్ అనేది ఎంత ఉందో చూడాలి ఇక్కడ నుంచి ఇక్కడికి. తిప్పైనా పట్టుకోవచ్చు అండి, ఇలా అయినా పట్టుకోవచ్చు, పెద్ద ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. 6.5 ఉంది చూసారా, 6.5 ఉంది. ఈ 6.5ని ఇక్కడ పెడదాము. ఖర్చు కోసం 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, అది 12 వచ్చింది కదా మనకి. ఇది ఏంటంటే పెద్ద సైజు ఫ్రాక్ కాబట్టి 3.5 పెట్టుకోవాలండి.
ఇది ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చూద్దాము అండి. షోల్డర్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి కొంచెం లాగినట్టుగా పట్టుకోవాలి. 9.5 ఉంది. ఈ 9.5ని ఇక్కడ నుంచి ఇక్కడ మీకు కనిపిస్తుందా చూపిస్తానండి. ఈ పాయింట్ దగ్గర నుంచి 9.5 ఎక్కడికైతే ఉందో 3.5 మార్క్ పెట్టాం కదా, అక్కడికి ఈ 9.5 దగ్గర ఒక మార్క్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైన్ని కలుపుతూ ఒక లైన్ గీసేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ గీసుకోవాలి అంతే. అయితే ఇక్కడైతే ఒక 1.5 దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. ఈ రెండింటిని కొంచెం డౌన్ చేసుకుంటూ స్లోగా కరువు తిప్పినట్టుగా హ్యాండ్లో కలిపేసుకోవాలి. ఇంతేనండి. దీన్ని మనం కట్ చేసుకుందాం నీట్గా. చూసారా, ఇవేమో హ్యాండ్స్. దీనికి కొంచెం డౌన్ తీసుకుందాం హ్యాండ్కి. గుర్తు కోసం ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇవేమో హ్యాండ్స్ అండి, ఇవేమో బ్యాక్ పార్ట్, ఇదేమో ఫ్రంట్ పార్ట్. పక్కన మీద కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది అనమాట ఫినిషింగ్. అందుకని నేను కట్ చేయలేదు. అంతేనండి. ఇదైతే ఫ్రంట్ టాప్ అనమాట, లాంగ్ ఫ్రాక్కి పై భాగం. ఓకే, బాయ్.